ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు 25వ తారీఖు ఏప్రిల్ 2026. నేను నా అమ్మ బాత్రూంలో కమోడ్ మీద నుంచి పైకి లేవటం కోసం తను 85 ఏళ్ల దగ్గర తన మోకాళ్ళ మీద తను లేగలేకపోతుందని తను లేవటం కోసం సపోర్ట్కి ఒక మంచి స్ట్రాంగ్ స్టీల్ హ్యాండిల్ ఒకటి కొనుక్కొచ్చాను. ఇది అమ్మ బాత్రూంలో గోడకి బిగించేస్తే లేచేటప్పుడు చేతులతో దీన్ని పట్టుకుని ఇది ఊడకుండా గట్టిగా బిగించేస్తే దీన్ని పట్టుకుని తను లేవటం ఈజీ అయిపోతుంది. మోకాళ్ళ మీద తను బరువు లేపకుండా చేతులతో తను లేపుకుంటుంది. నేనున్నప్పుడు నేను లేపగలుగుతున్నాను, కానీ నేను ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు నేను పిల్లల పాఠాలు చెప్తాను, తిరుగుతూ ఉంటాను కదా, అలాంటప్పుడు తను బాత్రూమ్కి వెళ్ళి లేవటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఈ స్ట్రాంగ్ మంచి స్టీల్ హ్యాండిల్ కొనుక్కొచ్చాను, గట్టిది. అంటే మరి ఏదైనా పెద్ద వయసు వారికి మనం బిగిస్తుంటే ఏదైనా హెల్ప్ చేయాలని మరి అది చాలా గట్టిగా ఉండాలి, అంతే తప్ప మళ్ళీ అది ఫెయిల్ అవ్వకూడదు కదా. అలాగే మన పని కూడా ఫెయిల్ అవ్వకూడదు. కానీ ఈ రోజుల్లో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ అన్ని ప్లాస్టిక్కి వస్తున్నాయి అన్నమాట. ఈ బిగించడానికి డ్రిల్ చేసిన తర్వాత ప్లాస్టిక్లు గోడలోకి కొట్టి ఆ తర్వాత మరి ఈ హ్యాండిల్స్ బిగించడానికి ఈ కన్నాలు అక్కడ ఇంకో చూడండి పిల్లలు, ఈ ప్లాస్టిక్స్ ఇవి ఇచ్చారనమాట. ఇవి గోడలోకి కొట్టేసి ఆ తర్వాత ఈ స్కూల్ బిగించేమని వాళ్ళు ఈ హ్యాండిల్తో పాటు ఇచ్చారు. మరి నాకు ఒక భయం ఏంటంటే, ఇవి గోడలో కొట్టి ఆ స్క్రూలు దాన్ని బిగించినప్పుడు అమ్మ బరువుగా పట్టుకుని హ్యాండిల్ని తను చేతులతో గట్టిగా లాక్కుంటూ పైకి లేచేటప్పుడు మరి గోడలో మనం బిగించిన ఆ ప్లాస్టిక్లు ఊడిపోయి బయటకు వచ్చేస్తే అప్పుడు మళ్ళీ పడిపోయి వెనక్కి తలకు దెబ్బ తగలొచ్చు కదా. అది కరెక్ట్ అయిన పద్ధతి అని నాకు అనిపించలేదు. అందుకని నేనేం చేద్దాం అనుకున్నానంటే, నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న నా పనిలో యాక్చువల్గా చిన్నప్పుడు ఇలాంటివి చెక్క ముక్కలు ఇలా చక్కగా అందంగా చెక్కి మనకి ఎలక్ట్రికల్ షాప్లో దొరికాయి. ఇవి కొందామని మేము 2-3 రోజుల పాటు రాజమండ్రిలో చాలా షాపుల్లో తిరిగాం, కానీ అక్కడ మాకు ఇవి దొరకలేదు. అందరూ అవి రావాలి సార్, అవి రావట్లేదు సార్, ఇంకా అన్నీ మీకు ఇలాంటి ప్లాస్టిక్ లేదు సార్ అని ఇవే ఇస్తున్నారు ఏ షాపుల్లోకి వెళ్ళినా. అందుకని ఓ పక్కన అమ్మ మరి ఎవరికైనా కన్న తల్లి తనకి సపోర్ట్ చేయాలనుకుని తనకి కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు కదా. అందుకని మేమేం చేసామంటే ఒక చెక్క మొక్క, టేక్ చెక్క మొక్క కూడా కొనుక్కొచ్చాం. ఓకే, దీన్ని ఈ యాక్సా బ్లేడ్ పెట్టి కోసాం. లెంగ్త్ ఎంత లెంగ్త్ అయితే గోడలోకి వెళ్ళాలో కంపల్సరీ అంత లెంగ్త్ ఒక 1 ఇంచ్ మినిమం ఉండేలా చూసుకుంటూ దాన్ని కోసి ఒక్కొక్క దాన్ని మళ్ళీ 2 ముక్కల కింద విడగొట్టాం. ఆ వెడల్పుని, దీంట్లో వచ్చిన వెడల్పుని. ఇప్పుడు అది ఒక్కొక్క సింగిల్ పీస్ ఎంత వచ్చింది, ఈ సైజులో వచ్చింది. మరి ఈ సైజులో వచ్చింది మన గోడలో డ్రిల్ వేసిన తర్వాత సిమెంట్ బిట్తో సిమెంట్ గోడలోకి డ్రిల్ వేసిన తర్వాత మరి దీన్ని అక్కడ పెట్టి కొట్టలేం కదా. అందుకని ఇలా ఇప్పుడు అందంగా తయారు చేస్తున్నాం. చూడండి, కొంచెం కష్టమే ఇది చేయటానికి. చేతుల్లో కొంచెం స్కిల్ కావాలి, ఆలోచన కావాలి, స్కిల్ కావాలి, కొంచెం కష్టమే. బట్ జన్మనిచ్చిన తల్లి పడ్డ కష్టం కన్నా ఈ కష్టం కాదు కదా. అందుకని తల్లి మనకి ఈ భాగ్యం ఇచ్చింది అనుకుంటూ ఈ మొక్కలన్నీ ఇలాగా చెక్తానన్నమాట. ఎలా చెక్తానో కూడా మీకు ఆ స్కిల్ మీరు కూడా నేర్చుకోవటానికి ఇక్కడ చూపిస్తాను. చూడండి, తప్పనిసరిగా చూసి మీరు కూడా ఇలాంటివి తయారు చేద్దరు కానీ. ఓకే, ఇవి చేసిన తర్వాత గోడలో డ్రిల్స్ వేసి అప్పుడు ఇవన్నీ దాంట్లో కొట్టి దాని మధ్యలో చిన్న కన్నం పెట్టి ఇక్కడ స్క్రూలు బిగించి థ్రెడ్డింగ్ వేసి అందులో స్క్రూలు వేస్తామన్నమాట. ఓకే, సరే మరి.
చూస్తున్నారా పిల్లలు? అమ్మ కోసం నేను నా బుర్రంతా జాగ్రత్తగా ఉపయోగిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ నా పేపర్ కట్టర్తో దాన్ని జాగ్రత్తగా కొంచెం కొంచెం చెప్తాను. చూసారా, రౌండ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మరి ఇంత లావు గోడలో దూరదు కదా, అందుకని ఇప్పుడు దీన్ని తగ్గిస్తాను. చూసారా, కొంచెం మెకానిక్స్ ఉపయోగిస్తున్నాను. సింపుల్ మెషిన్స్, సింపుల్ టెక్నిక్స్. ఓ, మీరు అడిగేది మీ బ్యాక్గ్రౌండ్లో ఆ మైక్ సౌండ్లు ఏంటనా? ఇక్కడ మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మా పసివేదల గ్రామంలో మా గ్రామ దేవతకి 12 ఏళ్ళకి ఒకసారి మా ఊర్లో జాతర చేస్తారనమాట. సో రేపు మే 1, 2, 3 తారీఖుల్లో జాతర అయితే ముందుగా ఊరంతా ప్రిపరేషన్లో, సౌండ్ సిస్టంలో, లైటింగ్లు ఇవన్నీ పెట్టుకుంటూ వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. అయితే మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు సరిగ్గా వాళ్ళు మైక్ ఆడియో టెస్టింగ్ కూడా ఇప్పుడే పెట్టారనమాట. సో అది మీకు నా మాటలకి అడ్డుగా వినిపిస్తుందా? పర్వాలేదు, ఇక్కడ మీరు చూసేది ఎక్కువ ఉంది, అబ్జర్వేషన్. చూసారా ఎలా రౌండ్గా చేసుకెళ్తున్నాను? మరి మీకు మీ దగ్గర నాకు దీనికన్నా మంచి టెక్నిక్స్ ఏమైనా ఉంటాయా ఇలా చేయటానికి? ఉంటే చెప్పండి కదా. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. నేను ఎందుకు మీకు ఎక్కడన్నా బయటికి వెళ్ళి కార్పెంటర్ దగ్గర ఇలా చేయిందాం అనుకున్నాను అనుకో, వాళ్ళు ఎవరో ట్రేస్ చేయడం, వాళ్ళకి పని చెప్పడం, వాళ్ళ దగ్గరికంటే వెళ్ళటానికి నేను పెట్టే ఎఫర్టు, ఇవన్నీ నాకు చాలా టైం తీసుకుంటాయి. పైగా నేను చెప్పినంత యాక్యురేట్గా నాకు కావాల్సినంత సాటిస్ఫాక్షన్తో వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు. అర్థమవుతుందా? అందుకని నాకు జన్మనిచ్చిన నా తల్లి కోసం నా బుర్ర, నా చేతుల్లో ఉన్న నైపుణ్యాలు, నా సాటిస్ఫాక్షన్ కొరకు నా తల్లి ఎంత గట్టిగా లాగినా నా 85 ఏళ్ల తల్లి అది ఊడకుండా ఉండటానికి నేను చేసే ఈ కష్టం చాలా చిన్నది. కన్నతల్లి రుణం ఎవరు ఎలా తీర్చుకోగలరు? ఎవరు ఎలాగా తీర్చుకోలేరు. ఎంత చిన్న చిన్న అమ్మ కోసం ఎంత చిన్న చిన్న పని చేసినా జన్మ జన్మల బంధం. ఇలాగా నేను ఈ హ్యాండిల్కి ఇక్కడ కోసం 3, ఇక్కడ కోసం 3, మొత్తం 6 తయారు చేయాలన్నమాట. ఇప్పటికి ఇది 2వది చేస్తున్నాను. చూడండి ఎంత జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాను. కొంచెం 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 దాన్ని బ్యాలెన్స్డ్గా చెక్కేటప్పుడు నాకు కష్టం ఏమీ అనిపించట్లేదు. ఎంతసేపు నా తల్లికి నేను ఏం చేస్తున్నానన్న ఆనందమే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్గా ఉంది. ఓకేనా? సో మీరందరూ కూడా మీకు జన్మనిచ్చిన మీ తల్లి కోసం చూడండి. నాకు 60 ఏళ్ల వయసు, మరి మా అమ్మ వయసు 80 సంవత్సరాలు. మరి అంత పెద్ద వయసు దగ్గర మనం ఇంత చిన్న చిన్న హెల్ప్ చేస్తే తన జీవితకాలం ఇంకొంత పెంచగలిగితే మనకి ఏ ఇబ్బంది లేకుండా. ఇందులో నా కొడుకు నా కోసం నా కష్టాన్ని అర్థం చేసుకుని నేను నా నోరిడిచి నేను చెప్పకపోయినా
నా బాత్రూంలో నా కష్టాన్ని తను అబ్జర్వ్ చేసి ఈ సాయం చేశాడు. ఇది ఎవరికైనా చెప్తే చేసేదా ఎవరన్నా వచ్చి అని తను అనుకున్నప్పుడు మనసులో ఆ పాజిటివ్ వైబ్రేషను పిల్లలకి ఎంత పెద్ద దీవెనలు. కన్నతల్లి దీవెన ఈ ప్రపంచంలో ఎవరో ఇవ్వలేని దీవెన. అందుకని ఎప్పుడు ఏం చేయాలి పిల్లలు? మన కన్నతల్లిని మనం గౌరవించుకోవాలి. ఎలాగా? అమ్మ హ్యాపీ మదర్స్ డే అని చెప్పడం కాదు పిచ్చోళ్ళారా. ఎలా గౌరవించుకోవాలి? అమ్మకి ఏదన్నా మనం చేతులతో చేస్తూ మన దగ్గర నుంచి ఏమన్నా ఆశించిందో మన అమ్మ ఎప్పుడన్నా మనం జన్మనిచ్చి మనకి ఎంత చేస్తే మనం ఇంతటి వాళ్ళు అయ్యాం. అది మర్చిపోయి అందరూ తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ సంపాదించిన ఆస్తులన్నీ లాక్కుని వాళ్ళకి ఆనందం లేకుండా మాటలతో ఏమైనా చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎంత పాపం. సరే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ 10 నిమిషాల్లో నా అమ్మ బాత్రూమ్ హ్యాండిల్లో 6 స్కూల్ బిగించడానికి, నేను గోడలు పెట్టి కొట్టడానికి కావాల్సిన నా గట్టి చెక్క ముక్కని, అందమైన చెక్క ముక్కని ఇక్కడ ఈ లావు పెట్టుకుని చూడండి ఎంత బాగా తయారు చేసుకున్నాను. సేమ్ డయామీటర్ వచ్చేలాగా గోడలోకి వెళ్ళటానికి. ఇక్కడ లావు ఎందుకు పెట్టుకున్నానంటే పిల్లలు, మరి హ్యామర్తో కొట్టినప్పుడు ఇక్కడ డయామీటర్ ఇంత లేదనుకో చిట్లు పోదు చెక్క. అందుకని అలాగే గోడలోకి వెళ్తూ ఎంత టైట్ అవుతుంటూ ఇంకా బయట మిగిలిపోతే దాన్ని యాంగిల్ కట్టర్తో పెట్టి తీసేయటమో, లేకపోతే నా యాక్సా పెట్టి కొట్టి తీసేయటం ఏదో చేస్తాను. అది వెళ్ళిపోతే మరీ మంచిది. అప్పుడు చక్కగా దానిపైన హోల్ వేసి దాంట్లో థ్రెడ్డింగ్ వేసి అప్పుడు దాంట్లో ఆ స్కూల్ బిగిచ్చేస్తాయి. ఈ స్టీల్ స్కూల్ తుప్పట్టకుండా. ఓకే దెన్, మరి ఇట్లాగే మిగిలినవి చేస్తాను. చేసి బిగించిన తర్వాత మళ్ళీ కెమెరా అక్కడ హ్యాండిల్ బిగించినప్పుడు అక్కడ గోడకు హోల్స్ ఎలా వేసాను, ఈ చెక్కలు ఎలా పెట్టాను, ఇట్లా పైన డ్రిల్ ఎలా పెట్టాను, థ్రెడ్డింగ్ ఎలా పెట్టాను, ఒక్కొక్క స్టెప్ మళ్ళీ మీకు రికార్డులో తర్వాత చూపిస్తాను. ఓకేనా మరి? ఓకే. సో నా ప్రియమైన విద్యార్థులారా, చూడండి మొత్తం మీద ఈ కావలసిన 6 ముక్కలు చెక్కాను. చూడండి ఎంత చెక్కానో. చూడండి అందమైన చక్కటి ఈ ముక్కలు తయారు చేశాను. ఎంత చెక్కానో చూడండి. ఆ చెక్క ముక్కలలోంచి ఇంత మంచి ఈ చెక్కలోంచి కోసి రంపంతో దాన్ని బ్లేడ్తో చెక్కి ఇలా తయారు చేశాను. ఎందుకో చెప్పాను కదా. ఇప్పుడు వీటిని పట్టుకెళ్ళి గోడలో కొట్టి మళ్ళీ మధ్యలో చిన్న హోల్ వేసి దానికి థ్రెడ్డింగ్ వేసి అప్పుడు దాంట్లో స్కూల్ బిగిస్తాను అనమాట. ఓకేనా? ఇగో ఈ స్కూల్ బిగిస్తాను ఈ హ్యాండిల్ పెట్టి. అర్థమైంది కదా మీకు పాయింట్? సో ఇక్కడ 3 ఇక్కడ 3 అప్పుడు గట్టిగా బిగిచ్చేస్తాను. గట్టిగా నేనే 10 సార్లు లాగి గట్టిగా హెవీ లోడ్ వేసి లాగి చూస్తాను. ఇది ఫెయిల్ అవ్వకపోతేనే ఉంచుతాను. లేకపోతే దీన్ని ఇంకా ఏం బెటర్గా చేయాలో ఆలోచించి అప్పుడు అమ్మకి యాక్సెస్ ఇస్తాను. ఓకే దెన్, బిగించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇలాగ జాగ్రత్తగా స్లోగా నెమ్మదిగా గట్టి కొట్టకుండా నెమ్మదిగా కొట్టుకుంటే వెళ్ళాలి.
కటింగ్ ప్లేట్. ఎందుకు ఫ్రేమ్ తీసేసానంటే ఫ్రేమ్ ఉంటే సరిగ్గా మొదల్లో ఫెయిల్ అయిపోతున్నాను. ఎస్ సార్. చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఎస్ సార్. ఆ ఫ్రేమ్ ఉంటే అంత అందంగా రావట్లేదు, అందుకని ఫ్రేమ్ తీసేసాను. ఇప్పుడు నా చేతిలే ఫ్రేమ్ అయిపోయింది. కానీ అది వెనక ముందుకి జరగటానికి పట్టు అంత గట్టిగా దొరకట్లేదని కటింగ్ ప్లేట్ తెమ్మను. ఎస్ సార్. ఇప్పుడు కటింగ్ ప్లేట్తో ఏం చేస్తున్నాను, దాన్ని వెనక ముందుకి జరుపుతున్నాను బ్లేడ్ని. ఎస్ సార్. ఆ పక్కన చేతితో ఏం చేస్తున్నాను, సపోర్ట్ తెచ్చుకుంటున్నాను. ఎస్ సార్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మొదల్లోకి కోసేసాను. ఎందుకంటే చెక్క ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కూడా లోపల పంపించేద్దాం అనుకున్నా. ఎస్ సార్. ఎవరిని? ఆ చెక్కని. కానీ మరి కొట్టేటప్పుడు సుత్తి లోపలికి ఆగాలి కదా, అందుకని పైన కొంచెం గట్టిగా ఉండటం కోసం ఏం చేశాను, కోసేసారు. ఇప్పుడు ఏం చేస్తాను, మార్కింగ్ చేస్తాను. సెక్టర్ మార్కింగ్ చేసి వాటి మీద హోల్స్ చిన్న డ్రిల్ వేస్తాను. ఎందుకు, స్క్రూలు లోపలికి వెళ్ళి థ్రెడ్డింగ్ పట్టుకోవటానికి. ఎస్ సార్. రైట్. మరి విద్యార్థులారా, మరి ఇప్పుడు మీరు చూడండి, హ్యాండిల్ బిగించడం కోసం మా అమ్మ కమోడ్ నుంచి లేచేటప్పుడు తను ఈ హ్యాండిల్ పట్టుకుని లేవటం కోసం మేము ముందుగా ఈ హ్యాండిల్ బిగించడం కోసం ఏం చేసాం, గాల్లో సిమెంట్ బిట్టు పెట్టి డ్రిల్ చేసాం. దాంట్లో ముందుగా మేము తయారు చేసుకున్న చెక్క ముక్కల్ని గాల్లో కొట్టాం. ఆ తర్వాత వాటి మధ్యలో మళ్ళీ 118 బిట్ పెట్టి హోల్ వేసాం. ఎందుకంటే స్క్రూలు బిగించాలంటే మరి ముందుగా వాటికి కొంచెం డ్రిల్స్ అవసరం. అప్పుడు మేము అక్కడ స్క్రూలు పెట్టి దాన్ని థ్రెడ్డింగ్ తయారు చేస్తాం. ఆ తర్వాత దీన్ని ఇలా పెట్టి పైనుంచి స్క్రూలు గట్టిగా బిగిస్తాం. అప్పుడు మాకు ధైర్యం వస్తుంది. మా అమ్మ దీన్ని పట్టుకొని లేచినప్పుడు, అమ్మ బరువుతో పైకి లేచినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఇది ఫెయిల్ అయ్యి ఇలా ఊడిపోయి అమ్మ పడిపోకుండా ఇవన్నీ కాపాడతాయి. అర్థమైంది మీకు? ఈ రకంగా మనం మన అమ్మకి హెల్ప్ చేయాలి. అర్థమైందా మీకు పిల్లలు? సరే, ఇది మళ్ళీ మేము బిగించిన తర్వాత చూపిస్తాం. ఓకే దాన్ని. సో పిల్లలు, మనం ముందుగా తయారు చేసిన హోల్స్లోకి మనం ఫైనల్గా ఏ స్క్రూ అయితే లోపల పంపించి బిగిద్దాం అనుకుంటున్నామో ఆ స్క్రూకి సంబంధించిన థ్రెడ్డింగ్ ట్రై చేస్తున్నాం అక్కడ వేసి చూడటం కోసం. ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే, వీళ్ళు ఇచ్చిన స్క్రూకి ఆ వుడ్లో ఈజీగా వెళ్ళటానికి దీని పదును సరిపోలేదు. అందుకని పదును బాగా ఉన్న స్క్రూలు పెడదామని నిర్ణయించుకున్నాను. పిల్లలు, మై డియర్ విద్యార్థులారా, చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మేము ముందుగా బిగించిన చెక్క ముక్కలకి స్క్రూలతో థ్రెడ్డింగ్ తయారు చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఆ స్క్రూలు ఇప్పి అప్పుడు మన హ్యాండిల్ని ఈజీగా బిగిస్తాం. ముందే థ్రెడ్డింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా అందంగా చెక్కలో థ్రెడ్డింగ్ తయారు చేసి పెట్టుకుంటున్నాం. అప్పుడు మనకి లోపల ఏదైనా మిస్టేక్ ఉన్నా ముందే తెలిసిపోతుంది. లేకపోతే అందరూ ఏం చేస్తారు, హ్యాండిల్ బిగించేస్తారు. లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రేపొద్దున ఎవరైతే దీన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో ఊడిపోద్ది. మరి వాళ్ళ ఆరోగ్యం కోసమే కదా, వాళ్ళ లైఫ్ ఎక్కువ రావడం కోసం మనం వాళ్ళ ఇన్నాళ్ళు అందంగా బతికిన జీవితాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామనే కదా మనం ఈ వర్క్ అంతా చేసుకెళ్తున్నాం. వాళ్ళకి సపోర్ట్ చేద్దామనే కదా. మరి అలాంటప్పుడు మన పనిలో
ఎంత మంచి గట్టి పట్టుదల ఉండాలో అంతే పట్టుదల ఉండాలి కదా. అప్పుడు ఇది చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చారు నా సపోర్ట్, నా మెంటీలు, అందుకని గట్టిగా చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాను పెద్ద స్క్రూ డ్రైవర్ పట్టరండి అని. గౌతమ్ వెళ్ళి పెద్ద స్క్రూ డ్రైవర్ పట్టరా, ఈ చిన్న స్క్రూ డ్రైవర్తో చాలా గట్టిగా తిప్పాల్సి వస్తుంది, చేతికి అంత వనం సరిపోతలేదు తిప్పడానికి. అదే పెద్ద స్క్రూ డ్రైవర్ పొడుగ్గా ఉంటే మెకానికల్ అడ్వాంటేజ్ తీసుకుంటాను, ఇప్పుడు ఈజీగా తిప్పగలుగుతాను. అది అలాగా నేను ముందు అన్నీ ట్రై చేస్తున్నాను. పర్ఫెక్ట్ థ్రెడ్డింగ్లు తయారు చేసుకోవటానికి నేను ట్రై చేస్తున్నాను. ఆ చెక్కలో థ్రెడ్డింగ్ తయారు చేసి పెడుతున్నాను. ఆ థ్రెడ్డింగ్ సరిగ్గా తయారవకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కిప్పి మళ్ళీ తయారు చేస్తాను. అట్లా అది కాదు, ఇంకా పొడుగ్గా ఉంటుంది. పిల్లలు అర్థమైందా? పెట్టి బిగించేదాన్ని కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఊగకుండా బ్యాలెన్స్ చేసుకుని స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. అలాగే స్క్రూ డ్రైవర్ కూడా హెడ్ మీద జారే ఛాన్స్ ఉంటే అది కూడా చూసుకోవాలి. ఈ స్క్రూలో ఇక్కడ థ్రెడ్డింగ్ అంత బాగాలేదు, అందుకనే ఈజీగా కట్ చేసుకోలేకపోతున్నాయి. సో ఇంకొక స్క్రూతో అక్కడ థ్రెడ్డింగ్ వేసేసి అప్పుడు దీన్ని బిగిస్తాను. చూడండి, నేను దీని పెద్ద స్క్రూ డ్రైవర్తో ఈజీగా దాన్ని తిప్పగలుగుతున్నాను. చాలా బాగా వెళ్ళింది, హ్యాపీగా ఉంది నాకు. లోపలికంటా వెళ్ళింది, అలాగే ఈజీగా వెనక్కి ఫ్రీగా నీట్గా వస్తుంది. అది ఇదన్నమాట స్కిల్స్ అంటే. ఇది ఏదైనా ఒక పని చేయడానికి కావలసిన నైపుణ్యం. ఇది నువ్వు ఇదే లేదు, ఇందాక ఏదో ఇచ్చు ఇలాంటిది ఇచ్చు చూసుకో. ఒకసారి ఒకటి డిసైడ్ చేసామంటే దాన్నే వాడాలి, లేకపోతే సరిపోలేదు మన స్టాక్లో లేవంటే తెచ్చుకోవాలి. ఇది అంతే తప్ప పనిని పాటు చేయకూడదు కదా, కాంప్రమైజ్ అవ్వకూడదు. పిల్లలు ఎప్పుడు చూసుకోండి, ఎప్పుడు పని దగ్గర ఏది కనపడితే అది పెట్టేయటం, ఏదో పని చేసేసాం అది ఇంపార్టెంట్ కాదు. మనం చేసిన పని ఎంత స్ట్రాంగ్గా చేసాం, ఎంత గట్టిగా చేసాం, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇంత పొడుగు స్క్రూ డ్రైవర్ తీసుకురాబట్టి నేను దాన్ని ఈజీగా వెనక్కి తిప్పగలుగుతున్నాను, అలాగే దీన్ని మళ్ళీ టైట్ చేయగలుగుతాను. సో మీరే ఆన్సర్ చేయాలి, మరి ఈ పొడుగు దాంతో ఎందుకు ఈజీగా తిప్పగలుగుతున్నాను? మరి ఇలాంటి చిన్న చిన్న విషయాలు స్కూల్ చదువుల్లో ఉంటాయి. ఎకడమిక్స్ అంటాం మేము దాన్ని. అక్కడ మీకు ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదంటే అక్కడ చదువుతున్న చదువుని నిజ జీవితంలో ఎక్కడ వాడచ్చో, ఆ సింపుల్ మిషన్స్ ఏంటో, ఆ యాంత్రిక లాభం అంటే ఏంటో అక్కడ మీకు ఇచ్చిన ఉదాహరణలో మీకు టేస్ట్ తీసుకురాలేకపోతున్నాయి. ఈ స్క్రూ డ్రైవరు మరి ఏ పనికి వాసం వాడారో ఇదివరకు, ఇందులో కొంచెం వంకర వచ్చింది, దానివల్ల ఇది నాకు తిరిగేటప్పుడు అటు ఇటు జారిపోతుంది. నేను దాన్ని నా చేతుల్లో ఉన్న స్కిల్తో బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం వంకర వచ్చింది, దీన్ని రేపు కొంచెం వేడి చేసి కాల్చి మళ్ళీ సుత్తితో దీన్ని స్ట్రైట్ చేయాలి. ఇంకోటి ఉంది రెడ్ బెటర్, ఇది కాదు రెడ్, ఇంకోటి ఏది ఇక్కడ నీ తీసిచ్చిన ఎక్కడెట్టావు థ్రెడ్డింగ్ తయారు చేస్తున్నాను. ఇది పట్టుకో తర్వాత ఇది, కానీ ఎందుకంటే ముందు థ్రెడ్డింగ్ అయిపోవాలి. థ్రెడ్డింగ్ అయిన తర్వాత హ్యాండ్లు పెట్టి ఒకవేళ ఇప్పుడు 6 మన దగ్గర మనకు ఇప్పుడు మ్యాచ్ అయిన పర్ఫెక్ట్గా తయారవుతున్నటువంటి దొరకపోతే ఎన్నుంటే అన్నీ వేసి మిగిలిన వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొస్తాం. తీసుకొచ్చి ఫైనల్గా బిగిచ్చేసి అప్పుడు అమ్మకి చెప్తాం, అమ్మ ఇంకా నువ్వు దీన్ని వాడుకోవచ్చు, ఇంకెటువంటి పరిస్థితుల్లో ఇది ఫెయిల్ అయ్యేది లేదు, బయటకు వచ్చేలేదు అని అమ్మకి అప్పుడు చెప్తాం. అప్పటి వరకు చెప్పం, అప్పటి వరకు అండర్ ప్రాజెక్ట్ అంటాం. ఓకేనా పిల్లలు? అర్థమవుతున్నాయి కదా అన్ని విషయాలు? కొంచెం మేము చేసే పనులు వీడియోలో కొంచెం పొడుగ్గా వచ్చినా, లెంగ్తీ వీడియోలు అనిపించిన విషయం పట్ల అవగాహన కోసం మేము మాకు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు. సో ఎంతమంది చూస్తారు, ఎంతమందికి
ఎక్కువసేపు చూసే ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు, అది నాకు ఇంపార్టెంట్ కాదు. నాకేది ఇంపార్టెంటు? చూస్తారా లేదా పని ఎంత బాగా తెలుసుకున్నారో, వాళ్ళు నేను చేసినంత గట్టిగా వాళ్ళు చేయగలరా లేదా, అలా చేయటానికి వాళ్ళకి ఏ టూల్ ఎప్పుడు ఎక్కడ పనిలో ఎలా వాడాలి అన్నదే కంపల్సరీగా తెలియాలి. అది నా ఉద్దేశం, నా ప్రధాన ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం. అర్థమవుతుందా పిల్లలు? సో పైన ఆల్రెడీ థ్రెడ్డింగ్లు తయారు చేసాం, ఎస్ సార్. కింద కూడా తయారు చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పేస్తున్నాం సార్. ఎందుకు ఇప్పేస్తున్నాం? ఇంకా పర్మనెంట్గా బిగించడం. హ్యాండిల్ బిగించేస్తే గట్టిగా వీసిపోయి ఉంటాయి. ఇంకా వేడెక్కినాయి, బిగించి మళ్ళీ వెనక్కి తిప్పినప్పుడు స్క్రూలు వేడిగా ఉంటున్నాయి. కొంచెం ఎందుకు కొంచెం వేడి వచ్చింది? అది ఎంత గట్టిగా బిగించామో, ఎంత గట్టిగా తీస్తున్నామో అంత ఫ్రిక్షన్, ఘర్షణ ఇక్కడ పడుతుంది. ఆ ఫ్రిక్షన్లో, ఆ ఘర్షణలో అంత టైట్గా లోపల పంపించాము, అంత టైట్గా వాటిని బయటకు తీస్తున్నాము. కాబట్టి ఆ ఫ్రిక్షన్ హీట్లో కన్వర్ట్ అవుతుంది. మరి పిల్లలు నాకు థ్యాంక్ యూ చెప్పండి, ఇలాంటి మంచి మంచి సీక్రెట్లు చెప్పినందుకు, పనితనం నేర్పినందుకు, అందంగా గట్టిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిని ఇబ్బంది పెట్టకుండా గట్టిగా తనకి సపోర్టింగ్ హ్యాండిల్ తయారు చేస్తున్నందుకు, గోడలో ఎక్కడ వాటర్ పైప్ లైన్ తగలకుండా, కరెంట్ లైన్ తగలకుండా ముందే ప్లాన్ చేసుకుని మరి అంత మంచిగా వర్క్ ప్లాన్ చేసి గత 2 గంటలుగా ఇవన్నీ తయారు చేసి నా మెంటీలు అనుకున్నారు సార్కి చెక్కముక్క పొట్టులో దొరకట్లేదు కదా. అప్పుడు పిల్లలు చూడండి ఇలా పెడుతుంటే హోల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. హోల్స్ ఎక్కడియో అక్కడికే పెట్టాలి. సో అందుకని నేను ఇక్కడ టాప్ అని రాసుకున్నాను పైన. అందుకని మార్క్ చేసినప్పుడు హ్యాండిల్ పైకి పెట్టాను కాబట్టి హ్యాండిల్ మీద టీ అని రాసుకున్నాను, కింద బి అని రాసుకున్నాను, టాపు బాటమ్ అని. అప్పుడు నా దగ్గర ఉన్న పిల్లలు చూసుకోలేదు. వీళ్ళు ఇక్కడ టీ అని ఇక్కడ బి అని ఎందుకు పెట్టారని అడుగుతారు అనుకున్న వాళ్ళు అడగలేదు. నేనేం చేయను, ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఎందుకు పెట్టాను. ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి మన హోల్స్. మన స్కూల్ ఎంత అందంగా, ఎంత కరెక్ట్గా 1 to 1 లోపలికి వెళ్తున్నాయో చూడండి పిల్లలు. ఇదన్నమాట నేర్పరితనం అంటే ఇది, నైపుణ్యాలు అంటే ఇవి, స్కిల్ ఇండియా. మరి ఇలాంటి పనులు ఇలా గొప్పగా, ఇంత అందంగా, ఇంత కరెక్ట్గా ఇలా చేయొచ్చని మీకు ఎవరైనా పుస్తకాలు రాయగలరా? సైకిల్ నేర్చుకోవటానికి మీరు సైకిల్ ఎక్కండి, దాన్ని ఇలా తొక్కండి, అలా పట్టుకోండి, లేదా స్కూటర్ నడపాలి అంటే మీరు దానికి క్లచ్ నొక్కి గేర్ వేసి యాక్సిలేటర్ లైట్గా ఇస్తూ క్లచ్ స్లోగా వదులుతూ బ్రేకు నెమ్మదిగా వదులుతూ ఇలాగా పుస్తకాలు రాసామంటే ఆ రాసినట్టుగా యాసిటీస్గా మీరు చేస్తే ఆ పని అవుతుందా? అలాగే ఒక క్రికెట్ ఆడాలని పుస్తకంలో ఇలాగ ఆడాలని రాస్తే అది మీరు క్రికెట్ అలాగ ఆడగలుగుతారా? ఆడలేం సార్. ఏదైనా కొంత సాధన కూడా చెయ్యాలి, విషయాలు తెలుసుకోవాలి. ఇలా ప్రాక్టికల్గా నాలాంటి గురువులు చెప్పిన పనిని తెలుసుకోవాలి, తెలుసుకొని నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గౌతము తర్వాత పునీత్ వీళ్ళిద్దరూ గత 2 సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎదురుగుండా ఏమి తెలుసుకుంటున్నారు. మరి నాకు దేశంలో ఉన్న నా పిల్లలందరూ నా పిల్లలే కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో కూడా తయారు చేస్తున్నాను. సో దట్ ఆ పిల్లలు ఎక్కడున్నా ప్రపంచంలో, నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి ప్రపంచంలో మాట్లాడే తెలుగు పిల్లలు ఎక్కడున్నా ఇది ముందే నేను ఈజీగా, ఇప్పుడు చూడండి ఫుల్గా ఏది టైట్ చేయలేదు, ఎందుకని అన్ని హోల్స్కి అన్నీ పెట్టిన తర్వాతే అన్నీ ఫుల్గా టైట్ చేద్దామని. ఇప్పుడు నా గౌతమ్ని అడుగుతాను ఇంకా ఏమైనా దొరికినాయా అని. ఇంకోటి దొరికింది గౌతమ్కి, ఇంకొకటి దొరికితే షాప్కి వెళ్ళక్కర్లేదు, లేదంటే ఆ ఒక్కదానికైనా కూడా షాప్కి వెళ్ళాల్సిందే. 6కి 5 బిగించాం కదా, మామగారి బరువు అవి కాయలేవేంటి అని నా గౌతము నా పునీత్ అనుకుంటున్నారు. కానీ నేను ఫెయిల్యూర్ ఎట్ 1%, ఫెయిల్యూర్ ఎట్ 99%, 1 ఇన్ ద సేమ్ అని నమ్ముతాను.
అందుకని ఛాన్స్ తీసుకోను అనమాట. ఇంకోటి ఇచ్చేసాను. అందుకని నేనేం చేస్తాను, అందుకని ఏం చేస్తాను, చూడు నన్ను ఎత్తుకు. లేకపోతే ఆ ఒక్కదాని కోసం బాగా తెచ్చి అబ్బా చాలా సూపర్ స్ట్రాంగ్ రా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. పునీతో సార్. ఇదిగో ఫుల్ టైట్. ఎస్ సార్. అసలు కొంచెం కూడా షేక్ లేదు, హాఫ్ ఎమ్మ కూడా షేక్ లేదు. ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ రింగ్కి దీనికి మధ్యలో రింగ్ అన్నా ఓడాలేమో, కానీ మనం చేసిన పని ఎక్కడ ఊడే ఛాన్సే లేదు. అంత గట్టిగా బిగించాం. ఆ చెక్కని ఇప్పుడు ఈ స్క్రూకి ఆ గోడకి మధ్యలో చెక్క బిగించుకుంది మనం ఇచ్చిన టైట్నెస్లో. ఇంకా బాగా లోపలికి వెళ్ళి ఇంకా టైట్ చేసుకుంది. అర్థమైందా? ఓకేనా? నీకు పదును లేదు సరిగ్గా, అది కోసుకుని వెళ్ళలేకపోతుంది. దీన్ని బాగుంది పదును, చూడు ఎలా కోసుకుని వెళ్తుంది. టక్క టక్క టక్కమంట. పర్ఫెక్ట్, డన్ ఇండియా. సో మై డియర్ చిల్డ్రన్, చూడండి, మా అమ్మ మా చెల్లెలి ఇంటికి వెళ్ళింది. తను వచ్చేటప్పటికి రేపు పొద్దున చూసి తనకు తెలియకుండానే బాత్రూమ్ కూర్చుని లేచేటప్పుడు ఈ హ్యాండిల్ సపోర్ట్ తీసుకుని లేచినప్పుడు అప్పుడు వచ్చి, నా కొడక, నా పెద్ద కొడక, ఎంత మంచి పని చేసేవరా నా కోసం అని మనసులో అనుకుంటే అది పిల్లలకి ఎంత పెద్ద దీవెన నాన్న. చూడండి ఎంత గట్టిగా ఉందో అసలు. అప్పుడు నా పిల్లలు లాగి చూస్తారు, నా మెంటీలు. చూడండి నన్ను, మీరు వెళ్ళి దాన్ని లాగి చూడండి ఒకసారి. ఇప్పుడు నీళ్ళు లేవటానికే పైకి దాన్ని సపోర్ట్ తీసుకున్నాం. చూడండి లాగి చూడండి. పీకండి దాన్ని, ఎట్లాగోలాగా ఏదో చేసి ఇతర కలిసి లాగి పీకండి. మీ బలమైన నిజమైన బలం మీ దగ్గర బలం ఉంటే పీకండి. లేకపోతే పనుడు పని చేస్తే ఉడతలో పీకేసినాయి అంట. అట్లా కాకుండా పీకండి, గట్టిగా పీకండి. నేను పనుడు కాదు తేలిపోద్ది, పీకండి. అప్పుడు తేలిపోద్ది. చెప్పరా గౌతమ్, పీకగలవా లేవా? సో ఇప్పుడు నేను పనుండ కదా. సో దిస్ ఈజ్ హౌ మై డియర్ ఫ్రెండ్స్, స్కిల్ ఇండియా, స్కూల్ ఇండియా. ఇలా నేర్చుకోవాలి పనులు. భారత్ మాతాకి జై. ఎక్కడ పనిలో కాంప్రమైజ్ కాకుండా చేయాలి నాన్న పనులు అందరూ. మేరా భారత్ మహాన్. జై జవాన్, జై కిసాన్, జై జై విజ్ఞాన్. హ్యాపీ టింకరింగ్, కీప్ ఇన్నోవేటింగ్. Bye bye. Signing off, your science friend Srinivas from scientificstudents.com. Bye bye.